Hi students, welcome back to my channel Tricky Maths by Uday. ఈరోజు మనము మరొక కొత్త అంశాలతో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఒక విశేషం ఏంటంటే మీకు సెంట్రల్ సీటెట్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ సీటెట్ నోటిఫికేషను గతంలో ఇంతకుముందు హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ పేపర్ ఉండేది. ఇప్పుడు పేపరు తెలుగులోనే సీటెట్ ఎగ్జామ్ ఉండబోతుంది. ఇది ఒక మంచి అవకాశం మీకు. ఈ సీటెట్ క్వాలిఫై అయితే నేషనల్ లెవెల్లో నవోదయ, కేంద్రీయ విద్యాలయ మొదలగు సైనిక్ స్కూల్స్ మొదలగు స్కూల్స్లో టీచర్స్గా టెస్ట్ రాయటానికి ఎలిజిబుల్ అవుతారు మీరు. కాబట్టి ఈ సీటెట్ నోటిఫికేషన్ మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మనం చెప్పే సిలబస్ సీటెట్కి కూడా సరిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా క్లాసులు అబ్జర్వ్ చేస్తూ చక్కగా వినండి. మీకు కావాల్సిన సబ్జెక్ట్ అందించడానికి నేను రెడీగా ఉన్నాను. ఆలస్యం చేయకుండా ఇక సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు మెన్సురేషన్ క్షేత్రగణితము అనే అధ్యాయంలోని త్రిభుజాలు అనే అంశాన్ని నేర్చుకున్నాం. ఈరోజు మరో కొత్త అంశము క్షేత్రగణితంలో చతుర్భుజాలు అనే అంశాన్ని నేర్చుకోబోతున్నాం. చతుర్భుజాలు క్వాడ్రిలేటరల్స్. చతుర్భుజాలు అంటే చతుర్భుజం అంటే 4 భుజాలు కలిగిన సరళ సమృత పటాన్ని చతుర్భుజం అంటాం. చతుర్భుజం అంటే 4 భుజాలు కలిగిన సరళ సమృత పటం. ఇది ఆల్రెడీ మనము రేఖాగణితంలో చతుర్భుజం గురించి, చతుర్భుజం యొక్క ధర్మాల గురించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనము చతుర్భుజాలు, వాటి వైశాల్యాలు, చుట్టుకొలతల గురించి క్షేత్రగణితం అనే అంశాన్ని నేర్చుకోబోతున్నాం. చతుర్భుజం అంటే చూడండి, ఏబిసిడి ఒక చతుర్భుజం. ఈ చతుర్భుజంలో ఏసి అనేది ఒక కర్ణం అనుకుందాం. ఏసి అనేది కర్ణం. దీన్ని డయాగోనల్ అంటాం. దీని పొడవు డి యూనిట్స్. మిగిలిన శీర్షాల నుంచి కర్ణం పైకి లంబాలు గీద్దాం. H1 అనే ఒక లంబాన్ని, ఇక్కడి నుంచి H2 అనే ఒక లంబాన్ని గీద్దాం. సో ఒక చతుర్భుజం యొక్క కర్ణం పొడవు తెలుసు. ఆ కర్ణం పైకి గీచిన 2 లంబాల పొడవులు తెలుసు. ఒక చతుర్భుజంలో కర్ణం పొడవు డి యూనిట్స్. మిగిలిన శీర్షాల నుంచి ఆ కర్ణం పైకి గీచిన లంబాల పొడవులు H1, H2 యూనిట్స్ అయినా ఆ చతుర్భుజం యొక్క వైశాల్యం, చతుర్భుజ వైశాల్యం ఏమవుతుంది? ½ ఇంటూ డి ఇంటూ H1 ప్లస్ H2 చదరపు యూనిట్స్. The area of quadrilateral is ½ into d into H1 plus H2 square units. ABCD అనేది ఒక చతుర్భుజం అయితే ఆ చతుర్భుజంలో ఒక కర్ణం పొడవు d అవుతూ ఆ కర్ణం పైకి గీచిన లంబాల పొడవులు పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ H1, H2 అయితే ఆ చతుర్భుజం యొక్క వైశాల్యము ½ ఇంటూ d ఇంటూ H1 ప్లస్ H2 చదరపు యూనిట్స్. అది చతుర్భుజం యొక్క వైశాల్యం. చతుర్భుజం యొక్క వైశాల్యం. నెక్స్ట్
ట్రెపీజియం. ట్రెపీజియం అంటే ఏంటి? ట్రెపీజియం అంటే ఇది ఏ యూనిట్స్ భుజంగా కలిగిన ఒక భుజం. ఈ ఏ యూనిట్స్ భుజము, ఇది బి యూనిట్స్ భుజము. ఈ రెండు సమాంతర భుజాల మధ్య లంబ దూరం హెచ్. ట్రెపీజియం అంటే ఒక జత ఎదుటి భుజాలు సమాంతరాలుగా కలిగిన చతుర్భుజాన్ని ట్రెపీజియం అంటాం. ఒక జత ఎదుటి భుజాలు సమాంతరాలుగా కలిగిన చతుర్భుజాన్ని ట్రెపీజియం అంటాం. ఈ ట్రెపీజియంలో ఎదుటి భుజాల పొడవులు, సమాంతర భుజాల పొడవులు, ఒక భుజం పొడవు ఏ యూనిట్స్, రెండో భుజం పొడవు బి యూనిట్స్ మరియు ఆ రెండు భుజాల మధ్య లంబ దూరం హెచ్ యూనిట్స్ అయిన చతుర్భుజంలో సమాంతర భుజాల పొడవులు ఏ కామా బి యూనిట్స్ అవుతూ ఆ సమాంతర భుజాల మధ్య లంబ దూరం హెచ్ యూనిట్స్ అయితే ఆ ట్రెపీజియం యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ d1 ప్లస్ హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి చదరపు యూనిట్స్, స్క్వేర్ యూనిట్స్. ట్రెపీజియం, ద ఏరియా ఆఫ్ ట్రెపీజియం హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి స్క్వేర్ యూనిట్స్. ఏ యూనిట్లు సమాంతర భుజం యొక్క మొదటి భుజం పొడవు ఏ యూనిట్స్, రెండవ భుజం పొడవు బి యూనిట్స్ అవుతూ ఆ సమాంతర భుజాల మధ్య లంబ దూరము ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్ ఈజ్ హెచ్ యూనిట్స్. దెన్ ద ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం, ఆ ట్రెపీజియం యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి చదరపు యూనిట్స్. ఇది ట్రెపీజియం యొక్క వైశాల్యం. చతుర్భుజం యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ డి ఇంటూ హెచ్1 ప్లస్ హెచ్2. ట్రెపీజియం యొక్క వైశాల్యము హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి చదరపు యూనిట్స్. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజం అంటే రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరాలుగా కలిగిన చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అంటాం. రెండు జతల ఎదుటి భుజాలు సమాంతరాలుగా కలిగిన చతుర్భుజాన్ని సమాంతర చతుర్భుజం అంటాం. ఇది ఒక సమాంతర చతుర్భుజం. ఈ సమాంతర చతుర్భుజంలో భూమి బి యూనిట్స్, వీటి మధ్య లంబ దూరం హెచ్ యూనిట్స్ అయితే ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు హెచ్ యూనిట్స్, దాని యొక్క భూమి బి యూనిట్స్ గానైతే ఆ సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము బి ఇంటూ హెచ్ చదరపు యూనిట్స్. సో సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రము బి ఇంటూ హెచ్ చదరపు యూనిట్స్. సో చతుర్భుజ వైశాల్యం హాఫ్ ఇంటూ డి ఇంటూ హెచ్1 ప్లస్ హెచ్2 చదరపు యూనిట్స్. ట్రెపీజియ వైశాల్యం హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ ఏ ప్లస్ బి చదరపు యూనిట్స్. సమాంతర చతుర్భుజ వైశాల్యము భూమి ఇంటూ ఎత్తు చదరపు యూనిట్స్. నెక్స్ట్ దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రం దీర్ఘచతురస్రం అంటే సమాంతర చతుర్భుజంలో ఒక కోణము 90 డిగ్రీలు అయితే దాన్ని దీర్ఘచతురస్రం అంటారు. సమాంతర చతుర్భుజంలో ఒక కోణము 90 డిగ్రీలుగానైతే దాన్ని దీర్ఘచతురస్రం అంటారు. ఇది దీర్ఘచతురస్రం. ఈ దీర్ఘచతురస్రం యొక్క పొడవు స్మాల్ ఎల్ యూనిట్స్, వెడల్పు స్మాల్ బి యూనిట్స్ కానైతే పొడవు స్మాల్ ఎల్ యూనిట్స్, వెడల్పు స్మాల్ బి యూనిట్స్ గానైతే ఈ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము
దీర్ఘచతురస్ర వైశాల్యము, ఇది ఒక సమాంతర చతుర్భుజం కాబట్టి భూమి ఎల్ ఇంటూ హెచ్ బికి సమానం, ఎల్ ఇంటూ బి చదరపు యూనిట్స్. సో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రము ఎల్ ఇంటూ బి చదరపు యూనిట్స్. దీని యొక్క చుట్టుకొలత పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, చుట్టుకొలత, దీని యొక్క చుట్టుకొలత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి యూనిట్స్, 2 ఇంటూ ఎల్ ప్లస్ బి యూనిట్స్. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము ఎల్ ఇంటూ బి చదరపు యూనిట్స్. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి యూనిట్స్. దీని యొక్క కర్ణం పొడవు, లెంగ్త్ ఆఫ్ డయాగనల్, కర్ణం పొడవు, దీని యొక్క కర్ణం పొడవు ఏమవుతుందంటే √L² ప్లస్ B². దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము ఎల్ ఇంటూ బి చదరపు యూనిట్స్. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి యూనిట్స్. దీర్ఘచతురస్రం యొక్క కర్ణం పొడవు √A² ప్లస్ L² ప్లస్ B² యూనిట్స్. ఇది దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము, చుట్టుకొలత, కర్ణం పొడవు. సో ఒకసారి రివైజ్ చేద్దాం. చతుర్భుజ వైశాల్యము ½ ఇంటూ D ఇంటూ H1 ప్లస్ H2 చదరపు యూనిట్స్. నెక్స్ట్ ట్రెపీజియ వైశాల్యం ½ ఇంటూ H ఇంటూ A ప్లస్ B చదరపు యూనిట్స్. సమాంతర చతుర్భుజ వైశాల్యము B ఇంటూ H చదరపు యూనిట్స్. దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం ఎల్ ఇంటూ బి చదరపు యూనిట్స్. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి యూనిట్స్. దీర్ఘచతురస్రం యొక్క కర్ణం పొడవు √L² ప్లస్ B² యూనిట్స్. చతురస్రంలో 4 భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. ఇది ఏ యూనిట్స్ భుజంగా కలిగిన ఒక చతురస్రం అనుకుందాం. ఏ యూనిట్స్ భుజంగా కలిగిన ఒక చతురస్రం. సో ఏ యూనిట్స్ భుజంగా కలిగిన చతురస్రం అయితే ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఏమవుతుంది? దట్ ఈజ్ A² చదరపు యూనిట్స్. భుజము స్క్వేర్డ్. చతురస్రం యొక్క వైశాల్యం A² చదరపు యూనిట్స్. చతురస్రం యొక్క చుట్టుకొలత, చతురస్రం యొక్క చుట్టుకొలత 4 ఇంటూ A యూనిట్స్. చతురస్రం యొక్క వైశాల్యము A² చదరపు యూనిట్స్. చతురస్రం యొక్క చుట్టుకొలత 4 ఇంటూ A యూనిట్స్. చతురస్రం యొక్క కర్ణం పొడవు భుజానికి √2 రెట్లు ఉంటుంది. భుజానికి √2 రెట్లు ఉంటుంది. దీని యొక్క డయాగనల్, లెంగ్త్ ఆఫ్ ద డయాగనల్ ఈజ్, కర్ణం ఎంత అంటే భుజం పొడవుకు √2 రెట్లు, √2 టైమ్స్ ఆఫ్ సైడ్ ఆఫ్ ద స్క్వేర్. కర్ణం యొక్క పొడవు ఎంత అంటే A ఇంటూ √2, భుజానికి √2 రెట్లు ఉంటుంది. సో చతురస్రం యొక్క వైశాల్యము A² చదరపు యూనిట్స్. చతురస్రం యొక్క చుట్టుకొలత 4 ఇంటూ A యూనిట్స్. చతురస్రం యొక్క కర్ణం పొడవు A ఇంటూ √2 యూనిట్స్. ఇది చతురస్రం. నెక్స్ట్ రాంబస్ లేదా సమచతుర్భుజం. సమచతుర్భుజం రాంబస్ లేదా సమచతుర్భుజం. ఒక రాంబస్ యొక్క కర్ణాలు, మొదటి కర్ణము D1, రెండో కర్ణము D2 గానైతే రాంబస్ యొక్క కర్ణాల పొడవులు D1, D2 గానైతే ఆ రాంబస్ యొక్క వైశాల్యము ½ ఇంటూ D1 ఇంటూ D2 చదరపు యూనిట్స్. ఒక రాంబస్ యొక్క కర్ణాల పొడవులు D1, D2 యూనిట్స్ అయినా
రాంబస్ యొక్క మొదటి కర్ణం d1 యూనిట్స్, రెండవ కర్ణం dt యూనిట్స్ అయినా ఆ రాంబస్ యొక్క వైశాల్యం హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 చదరపు యూనిట్స్. రాంబస్ యొక్క భుజం కొలత A ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్డ్ ప్లస్ d2 స్క్వేర్డ్ యూనిట్స్. రాంబస్ యొక్క భుజం పొడవు హాఫ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్డ్ ప్లస్ d2 స్క్వేర్డ్. రాంబస్ యొక్క చుట్టుకొలత 4 ఇంటూ A దట్ మీన్స్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్డ్ ప్లస్ d2 స్క్వేర్డ్. రాంబస్ యొక్క వైశాల్యం, రాంబస్ యొక్క కర్ణాల పొడవులు d1, d2 యూనిట్స్ అయినా రాంబస్ యొక్క వైశాల్యం హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2 చదరపు యూనిట్స్. రాంబస్ యొక్క భుజం హాఫ్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్డ్ ప్లస్ d2 స్క్వేర్డ్. రాంబస్ యొక్క చుట్టుకొలత 4 ఇంటూ భుజం. 4 ఇంటూ భుజం అంటే భుజం మనకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈస్ 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ d1 స్క్వేర్డ్ ప్లస్ d2 స్క్వేర్డ్. ఇది రాంబస్ లేదా సమచతుర్భుజం. ఈ సూత్రాలు ఇప్పటిదాకా మనము చతుర్భుజాలకు సంబంధించిన ఫార్ములాస్ చూసాం. చతుర్భుజం, సమలంబ చతుర్భుజం, నెక్స్ట్ సమాంతర చతుర్భుజం, దీర్ఘ చతురస్రం, చతురస్రము, రాంబస్ లేదా సమచతుర్భుజం, వీటి యొక్క వైశాల్యాలు, చుట్టుకొలతలు చూసాం. ఇప్పుడు వీటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ABCD చతుర్భుజ కర్ణం పొడవు AC ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు. చతుర్భుజం యొక్క కర్ణం పొడవు AC 10 సెంటీమీటర్లు మరియు కర్ణము పైకి B, Dల నుండి గీచిన లంబాల పొడవులు 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు. 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు అయిన చతుర్భుజ వైశాల్యం ఎంత? చతుర్భుజం యొక్క కర్ణం పొడవు తెలుసు, కర్ణం పైకి గీచిన లంబాల పొడవులు తెలుసు. చతుర్భుజం యొక్క కర్ణం పొడవు D ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు, కర్ణం పైకి గీచిన లంబాల పొడవులు H1 5 సెంటీమీటర్లు, H2 6 సెంటీమీటర్లు. కర్ణం పొడవు 10 సెంటీమీటర్లు, H1, H2 కర్ణాల పొడవులు 5 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు అయిన చతుర్భుజం యొక్క వైశాల్యం. చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రము హాఫ్ ఇంటూ D ఇంటూ H1 ప్లస్ H2 చదరపు యూనిట్స్. చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రము హాఫ్ ఇంటూ D ఇంటూ H1 ప్లస్ H2 చదరపు యూనిట్స్. సో దిస్ ఈజ్ హాఫ్కి హాఫ్. D అంటే కర్ణం పొడవు 10 సెంటీమీటర్లు, H1 ప్లస్ H2. H1 అంటే 5 ప్లస్ H2 అంటే 6. 2తో క్యాన్సిల్ చేస్తున్నాను, 2 1లు 2 5లు 10. సో దిస్ ఈజ్ 5 ఇంటూ 5 ప్లస్ 6 11. 5 ఇంటూ 11, 11 5లు 55 చదరపు సెంటీమీటర్లు. స్క్వేర్ సెంటీమీటర్స్ 55 స్క్వేర్ సెంటీమీటర్స్. ఒక సమాంతర చతుర్భుజ భూమి 6 మీటర్లు, భూమి 6 మీటర్లు, ఎత్తు 13 మీటర్లు. ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి 6 మీటర్లు, ఎత్తు 13 మీటర్లు అయిన సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత? సమాంతర చతుర్భుజం యొక్క భూమి తెలుసు, సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు తెలుసు. అయితే సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత అంటున్నాడు. సో సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రం, సమాంతర చతుర్భుజ వైశాల్యానికి సూత్రము B ఇంటూ H.
సో భూమి 6 మీటర్లు అని తెలుసు. భూమి 6 మీటర్లు, హెచ్ ఎత్తు 13 మీటర్లు. 6 × 13, 13 6లు 78 చదరపు మీటర్స్. సో సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం 78 చదరపు మీటర్లు. ఒక సమాంతర చతుర్భుజ భూమి 6.4 మీటర్లు మరియు వైశాల్యం 32 చదరపు మీటర్లు అయినా సమాంతర భుజాల మధ్య దూరం ఎంత? సో సమాంతర చతుర్భుజం యొక్క భూమి తెలుసు 6.4 మీటర్లు. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం తెలుసు 32 చదరపు మీటర్లు. భూమి 6.4 మీటర్లు, వైశాల్యము 32 చదరపు మీటర్లు. అయితే సమాంతర భుజాల మధ్య దూరం ఎంత? సమాంతర భుజాల మధ్య ఎంత దూరం ఉంటుంది అంటున్నాడు. సో మనకు తెలిసిన వైశాల్యం, సమాంతర చతుర్భుజ వైశాల్యానికి సూత్రము B × H. సమాంతర చతుర్భుజ వైశాల్యం B × H. ఈ వైశాల్యం ఎంత అని తెలుసు? 32 చదరపు మీటర్లు అని తెలుసు. కాబట్టి ఈ వైశాల్యం 32కి సమానం చేద్దాం. 32కి సమానం చేస్తే ఇంకా భూమి తెలుసు 6.4 మీటర్లు. భూమి 6.4 మీటర్లు ఇంటూ ఎత్తు = 32. ఎత్తునిది గుణిస్తుంది. దీన్ని 6.4ని 64/10 అని రాయొచ్చు. ఇంటూ H = 32. ఏం లేదంటే ఒకటి ఉన్నట్టు. 32 ఒకట్లు, 32 రెండ్లు, 2 ఒకట్లు, 2 5లు 10. భాగించి 5 అవతలకి వెళ్తే గుణిస్తుంది. అప్పుడు H = 5 × 1 5 మీటర్లు. సమాంతర భుజాల మధ్య దూరం 5 మీటర్లు. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 1/3వ వంతు. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 1/3వ వంతు. సమాంతర చతుర్భుజ వైశాల్యం 192 చదరపు సెంటీమీటర్లు. సమాంతర చతుర్భుజ వైశాల్యం 192 చదరపు సెంటీమీటర్లు అయినా దాని భూమి, ఎత్తులను కనుగొనండి. ఇక్కడ సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు ఎంత అంటే దాని భూమిలో 1/3వ వంతు. సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తుకి భూమికి మధ్య సంబంధం ఇస్తున్నాడు. సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు ఎంత అంటే దాని భూమిలో 1/3వ వంతు. ఇంకా సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము 192 చదరపు సెంటీమీటర్లు అని ఇస్తూ దాని భూమి మరియు ఎత్తుని కనుగొనండి అంటున్నాడు. అందుకని సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు ఎంత అంటే దాని భూమిలో 1/3వ వంతు. ఇది దాని అర్థం. సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు భూమిలో 1/3వ వంతు. ఇలా వచ్చినప్పుడు ఎత్తు 1 భాగం అవుతుంది, భూమి 3 భాగాలు అవుతాయి. సో ఎత్తు 1 భాగం, ఎత్తు x మీటర్లు అనుకుందాం, x సెంటీమీటర్లు అనుకుందాం. అప్పుడు దాని యొక్క భూమి 3x సెంటీమీటర్స్. ఎత్తు భూమిలో 1/3వ వంతు అంటే H = 1/3 × B. ఇలా ఉన్నప్పుడు ఎత్తు 1 భాగం అయితే భూమి 3 భాగాలు అని అర్థం. ఎత్తు 1 భాగం కాబట్టి ఎత్తుని x సెంటీమీటర్లు అనుకుందాం.
భూమి ఎంత అవుతుందయ్యా అంటే 3x సెంటీమీటర్లు. భూమి ఎంత అంటే ఎత్తుకి 3 రెట్లు, ఎత్తుకి 3 రెట్లు. సో భూమి 3x సెంటీమీటర్లు అవుతుంది. ఇంకా దాని యొక్క వైశాల్యం తెలుసు మనకు. వైశాల్యానికి సూత్రము సమాంతర చతుర్భుజ వైశాల్యము భూమి ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు ఎంత అని తెలుసు? 192 చదరపు సెంటీమీటర్లు అని తెలుసు. భూమి 3x ఇంటూ ఎత్తు x ఈజ్ ఈక్వల్ టు 192 చదరపు సెంటీమీటర్లు. 3తో 3 ఒకట్లు 3 ఆరులు 18, 3 నాలుగులు 12. x ఇంటూ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 64. స్క్వేర్ని అవతల పంపిస్తే రూట్ అవుతుంది. దట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 64. 64కి వర్గమూలం 8 సెంటీమీటర్స్. ఎత్తు x అంటే 8 సెంటీమీటర్లు. సో ఎత్తు x ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు. ఇంకేం కావాలా? భూమి కావాలా. భూమి దేనికి సమానం? 3xకు సమానం. 3 ఇంటూ x అంటే 8, 3 8 24 సెంటీమీటర్స్. ఎత్తు 8 సెంటీమీటర్లు. భూమి 3x కాబట్టి 3 ఇంటూ x అంటే 8, 3 8 24 సెంటీమీటర్లు. ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తులు 5:2 నిష్పత్తిలో కలవు. ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి 5 భాగాలు, ఎత్తు 2 భాగాలు. సమాంతర చతుర్భుజం యొక్క భూమి 5 భాగాలు, ఎత్తు 2 భాగాలు. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము 360 చదరపు మీటర్లు. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము 360 చదరపు మీటర్లు అయినా భూమి ఎత్తులను కనుగొనండి. ఏమేమి తెలుసు? ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తుకి భూమికి మధ్య నిష్పత్తి తెలుసు. భూమి ఎత్తుల నిష్పత్తి 5:2. భూమి ఎత్తుల నిష్పత్తి 5:2. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము 360 చదరపు మీటర్లు. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యము 360 చదరపు మీటర్లు అయినా భూమి ఎత్తులను కనుగొనండి. చూడండి, సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తుల నిష్పత్తి తెలుసు కాబట్టి భూమిని 5x అని, ఎత్తు 2x మీటర్లు అనుకుందాం. సమాంతర చతుర్భుజం యొక్క భూమి 5x మీటర్లు, ఎత్తు 2x మీటర్లు అనుకుందాం. దీని యొక్క వైశాల్యం తెలుసు మనకు. వైశాల్యానికి సూత్రము భూమి ఇంటూ ఎత్తు b ఇంటూ h. ఇది ఎంత అని తెలుసు? 360 చదరపు మీటర్లు అని తెలుసు. భూమి అంటే 5x ఇంటూ ఎత్తు అంటే 2x. సో దట్ ఈజ్ 360. 5 2 10 x ఇంటూ x 10x స్క్వేర్డ్ ఈజ్ ఈక్వల్ టు 360. 0కి 0 క్యాన్సిల్. స్క్వేర్ని అవతల పంపిస్తే రూట్ అవుతుంది. దట్ ఈజ్ 36. 36కి వర్గమూలం 6 మీటర్లు. సో x అంటే కామన్ రేషియో వచ్చింది. కామన్ రేషియో ఉమ్మడి నిష్పత్తి వచ్చింది. ఇంకా భూమి కనుక్కుందాం. భూమి అంటే 5x. 5 ఇంటూ x అంటే 6, 5 6 30 మీటర్లు. ఇంకా ఎత్తు 2x. 2కి 2 x అంటే 6, 2 6
12 మీటర్లు. ఇది స్టూడెంట్స్ ఈరోజు క్లాసు. ఈరోజు మీరు విన్న క్లాసు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో వీడియోలు అందుతాయి. తద్వారా మీరేం సెర్చ్ చేయకుండానే మీరు వీడియోని చూడొచ్చు. మీకు ఇదొక మంచి అవకాశం. ఈ సీటెట్ ప్రిపేర్ అవుతున్న మీ అందరికీ ప్రత్యేకంగా మీరు ఫ్యూచర్లో మంచి మంచి స్థానాల్లో ఉండాలని కోరుకుంటూ ఈ క్లాసుని మీరు విన్నందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నెక్స్ట్ క్లాస్లో మరో కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.